సో మనం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అయితే మనకు అందుతుంది. తమిళనాడులో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటు ద్రవిడ పార్టీలు రెండు, డిఎంకే అన్నా డిఎంకే రెండు కూడా కలిపి గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నాయి. రేపు ఉదయం గవర్నర్ కి లేఖను కూడా నోటీస్ కూడా ఇవ్వబోతుంది. దానికి సంబంధించి ఇటు సీఎం గా పళనిస్వామి, అదేవిధంగా తమిళనాడు డిప్యూటీ సీఎం గా ఉదయనిధి స్టాలిన్ కూడా రేపు మరి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా, దానికి సంబంధించి గవర్నర్ దగ్గరికి వెళ్ళబోతున్నట్టుగా కూడా మనకి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. అసలు ఓవరాల్ గా ఇటు టీవీకే పార్టీ ఇటు గవర్నర్ ని ఈ రోజు మార్నింగ్ కలిశారు. అదేవిధంగా సంఖ్యాబలం తక్కువగా ఉందంటూ గవర్నర్ సుముఖతను వ్యక్తం చేయలేదు. సో ఇటు నేపథ్యంలో ఈ నేపథ్యంలోని ఇటు డిఎంకే అన్నా డిఎంకే కలిపి కూడా ఇటు గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతుందని ఎక్స్క్లూజివ్ మనకి ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ అయితే మనకి కంటిన్యూ అవుతుంది. తమిళనాడులో మనకు అసలు ఊహించని రాజకీయ పరిణామం అనేది ఇప్పుడు చోటు చేసుకుంటుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, మనకి ఐ న్యూస్ లో అందుతున్న బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ప్రకారం కూడా ఇటు డిఎంకే అన్నా డిఎంకే కలిపి గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతుంది. అదే క్లారిటీ కన్ఫర్మేషన్ వస్తుంది. మరి దీనికి సంబంధించి టీవీకే పార్టీ అధిక మెజారిటీ సాధించినప్పటికీ కూడా ఇటు ద్రవిడ పార్టీ రేపు తమిళనాడులో గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకోబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంతకాలం రాజకీయంగా బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి డిఎంకే అన్నా డిఎంకే తమ రాజకీయ అవసరాల కోసం చేతులు కలపబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులో ద్రావిడ ఉద్యమం ద్వారా ఒకవైపు పుట్టినటువంటి ద్రావిడ మున్నెట్ల కజాం డిఎంకే పార్టీ, ఆ తర్వాత దాని నుంచి విడిపోయినటువంటి ఎంజీఆర్ అన్నా ఏఐడిఎంకే పార్టీని స్థాపించారు. ఆ తర్వాత రెండు పార్టీలు రాష్ట్రంలో ముఖాముఖి పోరు చేస్తూ వచ్చేవి. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మూడో పార్టీగా టీవీకే పార్టీని స్థాపించినటువంటి హీరో విజయ్ అనూహ్య విజయం సాధించారు. దాదాపుగా 108 స్థానాలు దక్కించుకొని ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీగా నిలిచారు. అయితే ఈ రోజు తమిళనాడు గవర్నర్ ఒకవైపు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ని విజయ్, ఒకవైపు టీవీకే అధినేత విజయ్ కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం తమకు సమ్మతించాలని చెప్పేసి విజయ్ గవర్నర్ కి ఒకవైపు కలిసి కోరడంతో కూడా గవర్నర్ పూర్తి స్థాయి మద్దతు కూడగట్టుకొని రావాలని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసుకున్నారు. 5,000 మంది అధిరథ మహారాజుల మధ్యలో ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి విజయ్ భావించారు. కానీ విజయ్కు ఉన్నటువంటి పార్టీ బలం 108 కావడంతో కూడా మరొక 10 సీట్ల అవసరంగా 118 మ్యాజిక్ మార్క్ కు మరొక 10-11 సీట్ల అవసరంగా ఉన్న నేపథ్యంలో ఒకవైపు తమిళ వెట్రి కలగం టీవీకే పార్టీ షరతులతో కూడుకున్న మద్దతు ఇస్తున్నట్టుగా కూడా ఒకవైపు కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఏం జరుగుతాయని చెప్పేసి కూడా అందరూ కూడా ఆసక్తికరంగా గమనించారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఒకవైపు ఎప్పుడు లేని విధంగా దీనికి సంబంధించినటువంటి పార్టీల బలాబలాలు ఒకవైపు ఎవరికి వారు అంచనా చేసుకున్నారు. దీంతో డిఎంకే పార్టీకి 59 స్థానాలు, ఏఐడిఎంకేకి 47 స్థానాలు ఒకవైపు ఇండిపెండెంట్ గా వారు సాధించడంతో కూడా దీనికి సంబంధించినటువంటి బలాబలాలు డిఎంకే మొత్తం ఉన్నటువంటి ఇతర పార్టీలతో కలుపుకొని 73 స్థానాల్లో డిఎంకే గెలిచింది. 53 స్థానాల్లో వైపు ఏఐడిఎంకే గెలిచింది. స్వామి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనకి మినిట్ టు మినిట్ అక్కడ తమిళనాడులో జరుగుతున్న రాజకీయ అప్డేట్స్, రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.